over. సార్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, మీడియా వాళ్ళు కూడా ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి. సో నేను సాధ్యమైనంత త్వరగానే ముగించేస్తాను. ఈ గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన జనరల్ రారు, ఎంతో నచ్చితే కానీ రారు. నేను వెళ్ళి ట్రైలర్ చూపించి బాగుందిరా, బాగా చేసావు, డెఫినెట్గా నీ గురించి వస్తానని చెప్పి నిజంగా వచ్చారు. ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు, సరదా నవ్వించారు. చాలా థ్యాంక్స్ బ్రహ్మానందం గారికి. అలాగే అసలు ఈ సినిమా డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉండాలి. నా మీద ఒక యూనిక్ స్క్రిప్ట్, రియలిస్టిక్ మూవీ నన్ను అనుకోవడం అనేది నాకు నా అదృష్టం. చాలా కష్టాలు పడ్డాం సినిమాలో, బడ్జెట్ లేదు, కింద మీద పడుతున్న టైంలో లక్కీగా యాక్చువల్లీ మోడల్ కమ్ హీరో కమ్ ప్లే బాయ్ మా అజయ్ మైసూర్ గారు ఎంటర్ అయ్యారు ఆస్ట్రేలియా నుంచి విత్ నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బేబ్స్. అంటే ఆయన యూట్యూబ్ సాంగ్స్ చేస్తారు, బాగా పాపులరు. బట్ ఆ టైప్ ఆయన మాలాంటి సినిమాకి ఇలాంటి రియలిస్టిక్ మూవీకి మనీ పెట్టడం అనేది చాలా చాలా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ మూవీ చేసేసి ఏదో స్పై మూవీ అంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చేమో, కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తుందా లేదో తెలియదు. అయినా కూడా చాలా అమౌంట్ ఇచ్చి దాని ఇప్పుడు ఈ ప్రమోషన్ దగ్గర వదలకుండా అన్నీ చేశారంటే ఆయన టేస్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్లో నన్ను డామినేట్ చేసినా సరే మంచి హృదయం ఉంది. మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆయన బిగ్గెస్ట్ హోస్ట్ అక్కడ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఆస్ట్రేలియాలో ఆయనతో పాటు కార్లో వెళ్తుంటే, షాపింగ్ మాల్లో వెళ్తుంటే అందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఈయనకు చూస్తున్నారు. అందరూ నన్ను అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఈయనని. ఏంటి అంటే ఆయన అక్కడ బాగా పాపులర్, మొత్తం అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో ఆయన చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ నాతో పాటు ఇంకో మూవీ అనౌన్స్ చేయబోతున్నారు, ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తారు. సో మా టెక్నీషియన్స్కి ముందు నెక్స్ట్ 3rd రిలీజ్ అవుతుంది. ఒకసారి మీరు వస్తే ముందుకి శశి గారు ఎవరు ఇప్పుడు మీకు చాలా తెలియకపోవచ్చు, ఈయన ఎవరో మన ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి యాక్చువల్గా. సో నెక్స్ట్ ఆవిడే మనకు చూసేది. థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముందు ఇలాగే చేయాలనుకున్నాను. ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళు అందరికీ. ఏమన్నా మిస్ అయినా డన్ సార్, ఓకే థ్యాంక్ యూ. మిస్ అయినా ఐ థింక్ మా క్వశ్చన్స్లో కూడా కవర్ అవుతాయి. క్వశ్చన్ కవర్ అందులో చెప్తాను, ఏమనుకోవద్దు. ఆల్ ద బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనం క్వశ్చన్ తీసుకునే ముందు ఇంకొక గ్రూప్ ఫోటో టీం అందరూ ఛానల్ కెమెరాస్ కోసం ఒక్కసారి అలాగే ఉండండి సార్. యా చెప్పండి. డన్, థ్యాంక్ యూ. అజాత్ శత్రువు లాంటి వ్యక్తి, సో అలాంటి ఆయన యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వడానికి 6 years ఎందుకు పట్టింది సార్? అంటే ఇప్పుడు యాక్ట్ చేయడానికి రిలీజ్ అవ్వడానికి నాకు సంబంధం, నా చేతిలో లేదు. అది వాళ్ళకి బయ్యర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమాని బట్టి ఉంటుంది. ఇది నాట్ మా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ కాదు కాబట్టి, రియలిస్టిక్ మూవీ కాబట్టి ఇట్ టేక్ టైం. అది రైట్ టైంలో సన్ నెక్స్ట్లో వచ్చింది కాబట్టి మాకు అదృష్టం. ఎక్కువ మంది బట్ మీ కాంటాక్ట్స్ ఏం మూవ్ చేయలేకపోయారా? దానికి దీనికి సంబంధం లేదు, వేరే టాపిక్, ఇది వేరే సబ్జెక్ట్. ఇదండి విహాన్. హాయ్. సో ఈ సినిమా తీయడానికే చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ మీరు రిలీజ్ చేయడం ఫిలిం, ఎందుకంటే 2021లో ద ఫిలిం గోట్ కంప్లీటెడ్ అండ్ సిన్స్ దెన్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం టు రిలీజ్ కదా. సో ఆ జర్నీ గురించి చెప్పండి. No, it got తర్వాత 23లో it got finished, but it was very difficult. అంటే రైటింగ్ దగ్గర నుంచి ఈ స్టేజ్ దాకా రావడానికి టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో విత్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, ఆ టైప్ అనుకోండి. బట్ యా, ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ సపోర్ట్. సో అందరూ ఇట్ టుక్ టైమ్, బట్ ఈవెన్చువలీ క్లాసిక్స్కి ఎప్పుడు టైం పడద్దండి, అందుకని ఒక బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్, మీరు నిజంగా హ్యాంగ్ మ్యాన్ అయితే ఎవరిని ఉరి తీస్తారు రియల్గా అయితే?
ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా ఆయన. మా ఆవిడ నా పేరు చెప్పొచ్చు కదా అంటుంది. అంటే ఎలాంటి ఎవరినైతే అంటే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ని నిజంగా చేశారు? రేప్ చేసే వాళ్ళందరిని ఉరిది కన్ఫామ్గా చేయాలండి, కన్ఫామ్ అది. అప్పుడు డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ఒక 1 monthలో, ఈ మధ్య మొన్న విన్నాను ఇప్పుడు ఒక 95-year-old మ్యాన్ ఈ కేసు ఇప్పుడే వచ్చింది, 1 monthలో ఉరి తీస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. అది ఇంకా లా ఇంకా బాగా టఫ్గా అయితే బెటర్ అని నా ఫీలింగ్, ఎస్పెషల్లీ ఇన్ రేప్ కేసెస్. ఇటీవల మీ సినిమాకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది, వనజీవి కదా? అవునండి. దీన్ని కూడా అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాంటి సినిమాకి? ఇది అవార్డ్ విన్నింగ్ మూవీ అండి, డెఫినెట్గా నాకు అవార్డు వస్తుంది, బాగా యాక్ట్ చేశాను. ఓకే. బ్రహ్మణజీ గారు, సార్ ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా టిపికల్ క్యారెక్టర్. అంటే ఒక మన నిజ జీవితంలో చాలా డిటాచ్మెంట్ ఉంటుంది ఇటువంటి క్యారెక్టర్స్కి. అంటే ఒక ఎమోషనల్గా టర్మాయిల్ ఉంటుంది. అంటే మనం అట్లా ఊహించుకోలేం ఆ క్యారెక్టర్ చూడడానికి కూడా, దగ్గరికి వెళ్ళడానికి కూడా. అది మీరు ఎలా ఫేస్ చేశారు స్టోరీ విన్నప్పుడు? అది చాలా, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు, నా డైరెక్టర్ హోంవర్క్ చేశాడు. ఈవెన్ పవన్ గారి ఒరిజినల్ వీడియోస్ చూడడం, మాట్లాడడం, దాని గురించి ఇన్పుట్, లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు రియల్ జైల్లో కూడా నేను షూట్ చేశాను యాక్చువల్గా. ఇంట్రడ్యూస్ చేశాడు, చాలా నాకు మెటీరియల్ నాకు అందించాడు అన్నమాట. సో నాకు ఈజీ అయిపోయింది యాక్ట్ చేయడం. ఇందాక మీరు అన్నారు ఇక్కడ రేప్ కేసెస్ గురించి త్వరగా చేయాలని చెప్పి. సో అట్లాగే మనం చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి క్యాపిటల్ పనిష్మెంట్స్కి 752 మాత్రం వేశారు ఉరి శిక్షలు. సో దాంట్లో రీసెంట్గా చూసుకుంటే తిహార్ జైల్లో మన ఢిల్లీ రేప్ కేసులు మాత్రం వేశారు, రేప్ కేసు మీరు చెప్పింది. సో అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ అంత స్పీడ్గా లేదు. మీ రియాక్షన్ ఏంటి? ఇంకా నా ఒక్కడికే కదా, అందరి రియాక్షన్ అది చాలా టేకింగ్ టైం. మనకున్న కోర్టులు కానీ, మనకున్న కేసులకు కానీ, మనకున్న పోలీస్ వ్యవస్థ కానీ, లాయర్ సిస్టమ్ కానీ, చాలా జరుగుతున్న నేరాలు ఎక్కువ, వాటికి టైం ఉండట్లేదు. అది మేబీ ఫాస్ట్ ట్రాక్లో జరిగితే బెటర్ అని నా ఫీలింగ్. అది అంటే రియల్ డెత్ మ్యాన్ తీసుకొచ్చారు కదా ఆ హ్యాంగ్ మ్యాన్ని, ఆయన అనుభవాలు ఏం తీసుకున్నారా మీరు క్యారెక్టర్ తీసుకోవడం? అవును, ఆయనతో మాట్లాడి డైరెక్టర్ ఆయనతో కూర్చుని మొత్తం ఆయన గురించి డిస్కస్ చేసి ఇంటర్వ్యూ చేసి ఆయన చెప్పింది చాలా మటు స్క్రిప్ట్లో అడాప్ట్ చేసింది యాక్చువల్గా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు వీ హ్యావ్ రోల్ రైడర్ హియర్. రోల్ రైడర్ గారు ప్లీజ్ కమ్ జాయిన్ ద స్టేజ్. అజయ్ మైసూర్ గారు మిమ్మల్ని అంత దూరాన కూడా చూసి పిలిచారు. ప్లీజ్ కమ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్